మంచి మంచి టిప్స్తోని మేక తలకాయ మేక కాళ్ళ కూర వేరువేరుగా వండి చూపెడుతున్న ఈ వీడియోలో. ఇందులో స్పెషల్ ఏంటంటే ఒక స్పెషల్ మసాలా, వీడియో మధ్యలో స్పెషల్ మసాలా చూపెడతా, తప్పకుండా చూడండి అందరూ. ఆ మసాలాతో ఈ కూరకి ఇంకా రుచి చాలా బాగా ఉంటుంది, చిక్కటి గ్రేవీ కూడా వస్తుంది. ముందుగా మేక తలకాయని మంచిగా శుభ్రం చేసుకుందాం, నీట్గా కడుక్కుందాం. ఫస్ట్ మేక తలకాయ వండి చూపెడతా, తర్వాత మేక కాళ్ళు వండి చూపెడతా. ఈ వీడియో ఒక్కటి చూస్తే చాలు, మీకు వండరాని వాళ్ళకు కూడా మేక తలకాయ కూర మేక కాళ్ళ కూర ఈజీగా వండేస్తారు. ముందుగా మేక కాళ్ళని కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసేసుకుందాం. ఈ కాళ్ళు మెత్తగా ఉడకాలి, ఇట్లా దూదిలాగా అయిపోవాలి. ఆ రేంజ్లో ఉడికితే చాలా బాగుంటుంది. శుభ్రంగా కడుక్కున్న మేక కాళ్ళలో నీళ్లు పోసుకొని కాస్తంత పసుపు, మిరియాల పొడి వేసుకొని మా కుక్కర్లో ఒక 8-9 విజిల్లు వచ్చేంతసేపు సన్న ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుంటా నేను. ఇక ఇది ఉడికేలోపు మనము తలకాయ కూర పొయ్యి మీద వేసుకుందాం. తలకాయ కూర కోసం సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్నగా కోసుకొని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేపుకుందాం. ఈ తలకాయ కూర కాళ్ళ కూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అప్పుడప్పుడు వండుకుంటూ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాస్త ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోలిన తర్వాత పుదీనా బగారాకు వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఈ మెథడ్లో మీరు వండి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. యాజిటివ్ నేను చూపెట్టినట్లుగా వండుకోండి. స్పెషల్ మసాలా కూడా మీరు తయారు చేసుకొని వేసుకోవడం వల్ల మంచి గ్రేవీ కూడా వస్తుంది. మళ్ళీ టేస్ట్ కూడా మంచి న్యాచురల్ టేస్ట్ ఉంటుందండి, ఏదో స్పైసీగా మసాలా టేస్టులు ఉన్నట్టుగా ఉండదు. నీట్గా కడుక్కున్న తలకాయను వేసుకొని ఇందులోనే మనం సరిపడినంత కారం వేసుకుందాం. నేను ఒక 5 స్పూన్లు వేసుకున్నా. ఉప్పు కాస్తంతనే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో వేసుకుందాం టేస్ట్ చూసి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్పెషల్ మసాలా ఎలా తయారు చేయాలో చూపెడుతున్నా. ముందుగా కొబ్బరి ఇంత క్వాంటిటీ తీసుకోండి. ఒక 2 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి ఆయిల్లో వేయించుకోండి. ఇందులోనే చాలా కొన్ని పల్లీలు వేసుకుందాం, జీడిపప్పు వేసుకున్నా, నువ్వులు వేసుకున్నా. ఇవి మంచిగా వేపుకోవాలి. వేగిన తర్వాత తురిమిన కొబ్బరి వేసుకున్నా. ఇందాక చూపించిన కదా కొబ్బరి, అది తురిమి వేసిన. చక్కగా నూనెలో ఫ్రై అయిన తర్వాత మంచిగా చల్లారబెట్టుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో పట్టుకుందాం. ఒకసారి కర్రీకి అలా పెట్టుకుందాం. ఆయిల్లో మంచిగా ఉడికిపోవాలండి ఇలా, అప్పుడే కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది. మూత పెడుతూ కలుపుకోవడం వల్ల ఆవిరి పడి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఈ మసాలా వేసుకుందాం. ఒక 4-5 స్పూన్లు ఈ మసాలా వేసుకుందాం. మనకు ఎంతైతే గ్రేవీ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి. ఈ మసాలా వల్ల మంచి న్యాచురల్ టేస్ట్ ఉంటుంది, పెద్దగా మసాలాలు వేసిన టేస్ట్ ఉండదు. ఇది మిక్సీ పట్టినప్పుడు కాస్తంత మసాలాలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు మసాలా పొడి ఉన్నది అందుకే నేను వేయలేదు. 2 స్పూన్ల ధనియాల పొడి వేసిన. ఇది గరం మసాలా వేస్తున్నా. గరం మసాలా లేని వాళ్ళు మిక్సీ పట్టినప్పుడు అందులోనే లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకున్నా సరిపోతుంది. మంచిగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాతనే ఎసరు పోసుకుందాం. సరిపడినంత ఎసరు పోసుకొని కుక్కర్ విజిల్స్ వచ్చేది పెట్టుకుందాం. ఇది కూడా మెత్తగా ఉడకాలి. ఒక 10 విజిల్స్ వచ్చేంతసేపు ఉంచుకుంటున్నా. ఇక కాళ్ళు ఉడికినాయేమో చూద్దాం. కాళ్ళు ఉడికిపోయినాయండి. ఈ కాళ్ళు మాత్రం ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఇందులో ఎక్కువ క్వాంటిటీ కొలాజిన్ ఉంటుంది. సూపు డివైడ్ చేసుకుందాం. చక్కగా ఉడికిపోయినాయి. ఈ కాళ్ళ సూపు మాత్రం వేరే సూపు లాగా చేసుకొనైనా తాగొచ్చు, కాకపోతే నేను కర్రీలోనే వేసుకుంటున్నా, ఇంకా అందరం తినేస్తాం కదా. ఈ కాళ్ళ కూర కోసం కాస్తంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా వేపుకొని అందులోనే కాస్తంత పుదీనా వేసుకుందాం. వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేపుకొని కాస్త పసుపు వేసుకొని వేగిన తర్వాత ఈ డివైడ్ చేసుకున్న కాళ్ళని ఇందులో వేసుకుందాం. ఇలా వండండి, చాలా బాగుంటుంది. ఈ కాళ్ళది గ్రేవీ లాగా వస్తుంది. మనకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ నీళ్ళు పోసుకుంటే సూప్ లాగా ఉంటుంది, అయినా అంత గ్రేవీ లాగా అనిపించేది, మంచి టేస్ట్ ఉంటుంది. కాళ్ళు వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు కారం వేసుకొని కలుపుకుందాం. చక్కగా తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్లు వేసుకున్నా నేను, చాలా బాగుంటుందండి.
అసలు మసాలా వేసిన అట్లా ఉండదు, న్యాచురల్ టేస్ట్ ఉంటుంది. ఈ రకంగా మీరు తప్పకుండా వండి చూడండి. ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకున్నా, గరం మసాలా కూడా వేసుకుంటున్నా. మంచిగా కలబెట్టుకున్నాం. మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఈ మసాలా ప్రిపరేషన్ ప్రాసెస్ మాత్రం తప్పకుండా చూసి మీరు వేసుకోండి. దానివల్ల మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. ఇక ఇందులో డివైడ్ చేసుకున్న కాళ్ళ సూపు వేసుకుందాం. ఈ సూపుతోనే మనకి ఈ కాళ్ళ సూపు టేస్ట్ అండి. చక్కగా కలుపుకొని ఉడకనిచ్చుకుందాం తక్కువ ఫ్లేమ్ పెట్టి. ఇలా వండుతనైతే అసలు వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. టేస్ట్ మాత్రం తిరుగుండేదండి. ఈసారి మీరు తప్పకుండా వండుకొని తినండి. మేక కాళ్ళు కూడా మనకి ఎంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందరికీ తెలిసి ఉండుంటుంది. తరచుగా తినాలని డాక్టర్స్ చెప్తున్నారు మేక కాళ్ళని. చూడండి ఎంత బాగా ఉడికిందో, ఎంత బాగుందో. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉన్నది. ఇక మన మేక కాళ్ళ కర్రీ తయారీ విధానం రెడీ. ఇక మేక తలకాయ కర్రీ ఫైనల్గా చూద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేయడమే. నేను ఇలా దగ్గరికి వండిన, మీరు కావాల్స్తే కాస్త సూప్ లాగా కూడా వండుకోండి. మా ఇంట్లో సూప్ లాగా తినరు, దగ్గరికి తింటారు మేక తలకాయ కర్రీ. అందుకే దగ్గరికి వండిన. ఎమ్మీ టేస్ట్ ఉన్నదండి కర్రీ మాత్రం. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.